హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్ట్ అండ్ హోమ్ తెలుగు. ఈరోజు నేను మీకు మా స్ట్రాబెర్రీ మొక్కకి ఫ్లవర్స్ వచ్చాయి, అది చూపిస్తాను. పదండి చూద్దాం. గుండి చూస్తున్నారు కదా, మా స్ట్రాబెర్రీ మొక్కకి ఫ్లవర్స్ ఇప్పుడే వస్తున్నాయి. అలాగే ఈరోజు ఇప్పుడు స్లోగా స్టార్ట్ అవుతున్నాయి ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ. ఇదిగోండి, ఇవి మా చామంతి మొక్కలు. ఇవి లాస్ట్ ఇయర్ వేసినవి. ఇప్పుడు చామంతి సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, చలికాలంలో పూలు బాగా రావాలంటే ముందు చెట్టు గుబురుగా పెరగాలి. అలా గుబురుగా పెరగాలంటే మనం కొన్ని టిప్స్ పాటించాలి. ఫస్ట్ టిప్ ఏంటంటే చామంతి మొక్కలకి పించింగ్ అనేది చేయాలి. పించింగ్ అంటే ఏం కాదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, దాన్ని స్టార్టింగ్లో చిన్న చిన్న ఆకులు వచ్చాయి కదా, వాటిని కట్ చేసేసుకోవాలి. మనం ఇలా తుంచేసుకోవాలన్నమాట. ఇలా తుంచేసుకుంటే ఇవి స్టెమ్స్ అనేవి ఇస్తాయి, గుబురు అవుతాయి. ఇలా తుంచేసుకుంటే స్టార్టింగ్ వచ్చే ఆకుల్ని, పైన వచ్చే స్టార్టింగ్ ఆకుల్ని చూసుకొని ఇలా తుంచేసుకుంటే చెట్టు గుబురుగా రెడీ అవుతుందన్నమాట. ఎంత గుబురుగా చెట్టు ఉంటే అన్ని పూలు ఇస్తుంది. చూస్తున్నారు కదా, దీన్నే పించింగ్ అంటాం. ఇలా దాని పైన వచ్చే చిన్న చిన్న ఆకుల్ని ఇలా తుంచేసుకోవాలి. ఈ ఆకుల్ని నేను పారేనండి, ఈ చెట్లలోనే వేస్తే అదే కంపోస్ట్గా తయారవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ తుంచిన ఆకులే. చూడండి, ఇలా తుంచేస్తే మళ్ళీ కొత్త కొమ్మలు అనేవి వస్తాయి, చెట్టు గుబురుగా రెడీ అవుతుంది. ఇదిగోండి, ఇది మా స్వీట్ లెమన్ చెట్టు అండి. చూస్తున్నారు కదా, అసలు చెట్టు నిండా కాయలు ఉంటాయి ఈ స్వీట్ లెమన్ చెట్టుకి. ఇదిగోండి, చెట్టు నిండా కాయలు ఉంటాయి. ఇవి పండిపోతే చాలా స్వీట్గా ఉంటాయండి. చిన్న చిన్నవే పండిపోతాయి. చూడండి, చెట్టు నిండుగా ఉంటాయి కాయలు. ఈ మల్బరీస్ కూడా చూస్తున్నారు కదా, అసలు చిన్న చెట్టుకే చాలా మల్బరీస్ అయితే వస్తాయి అన్నమాట. ఇవి చూస్తున్నారు కదండి, దీన్ని సీవీడ్స్ గ్రాన్యూల్స్ అంటారు. ఇవి మొక్కలకి చాలా మంచివి. ఇవి ఏంటంటే ఒక్కొక్క ప్లాంట్లో ఒక 2-3 వేసుకుంటే ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి. ఫ్లవర్స్ వచ్చేటప్పుడు ఫ్లవర్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ. చూడండి, ఇప్పుడు ఇలా ఒక్కొక్క ప్లాంట్లో ఒక 2 కానీ 3 కానీ ఇలా చల్లేస్తే సరిపోతుంది. ఇలా చల్లుకోవాలి ప్లాంట్స్లో, అంతే. పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా చల్లుకుంటే ఏంటంటే ఇప్పుడు పూత స్టార్ట్ అవున్నప్పుడు చల్లుకుంటే ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. చల్లుకోవాలండి. అన్ని కుండీల్లో నేను ఒక 2-3 అయితే వేస్తున్నాను. ఇలా మొత్తం ఇవి వేసుకోవటం వల్ల ఏంటంటే చెట్టుకి వచ్చిన పువ్వులు నిలబడతాయి, అవి కాయల్లా మారుతాయి. లేకపోతే ఆ పువ్వులు నిలబడవు. చూడండి, మళ్ళీ అయితే కాకరకాయలు వచ్చేసాయి. ఎక్కువగా ఏం రాకపోయినా ఒక 2-3 అలా వస్తాయి 2 రోజులకు ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ ఉంది ఇంకొకటి, చూస్తున్నాను కదా. ఇదిగోండి, ఇది ఎర్ర బచ్చలి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ.